రొయ్యలు బాగా 2-3 తడవలు బాగా కడగాలి. వేయించి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. రొయ్యలు కలిపి వండిన కూర ఎంతమందికో ఇష్టం. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మేము ఏటకైతే వచ్చాము. రొయ్యలు అయితే ఇవి సన్ రొయ్యలు అనమాట. ఈ రొయ్యలు ఎలా పట్టాము అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎన్ని గంటలప్పుడు వచ్చావా? 6 గంటలప్పుడు. 6 గంటలప్పుడు పట్టావు. ఎంత కూరకా? పట్టిన ఒక 1/2 కేజీ. చిక్కంలో కనపట్ల చిన్నవి కదా. ఇప్పుడు ఇటు బాతుండ పోయిందే పోతుండా యారండి. ఏరేస్తున్నారు రొయ్యలనే. రొయ్యలు అయితే చూడండి, ఈయన రొయ్యలు పడింది ఈరోజు కాలువలో. సన్న రొయ్య పీసులు అయిపోయాయి, కనిపించడం అసలు ఎగిరేది కాడ. చిక్కంలో చూడండి ఎన్ని ఉన్నాయో. ఏరాలన్నీ శుద్ధంగా కాబట్టి కింద నేల మీద అయితే సప్పుగా ఎగిరిపోతాయి అటు ఇటు. చూడండి, ఇదైతే కాలువ అయితేనో. కాలువ చూడండి కొన వరకు. ఇక్కడికైతే రొయ్యలాటకి వచ్చాము. ఉదయాన్నే వచ్చామన్నమాట. ఈ పొద్దున్నే ఉన్న పడతాయేమో అని చెప్పని ఏటకైతే వచ్చాము. ఇప్పుడు దాకా అయితే జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఏటగోళ్ళు అయితే తెచ్చిన రొయ్యలన్నీ అయ్యానా. ఇప్పుడు మొన్నటి మీద జాస్తి వచ్చినాయి రొయ్యలు అయితేను. సరే, ఇవి బాగా గుంజు ఇట్లు. ఈ రొయ్యలు బాగా 2-3 తడవలు బాగా కడగాలి. బురద ఎక్కువ ఉంటుంది అనమాట. బురద బాడి మీద ఉండే రొయ్యలు కదా అయ్యా. బురదలో లాగి గుంజల్లో ఆడ ఒక్క సైజు వచ్చినట్టున్నాయా? ఒక్కరో సైజు వచ్చినాయి. ఇంకొకరో సైజు వస్తాయా లేక చూసి జనం ఎట్టున్నారు ఆడ పట్టేస్తారు. ఫుల్గా ఉన్నారు ఈరోజు జనం. సరే, ఇప్పుడు కడిగేసినా గుంజేసా. సరే, ఇప్పుడు 7 నీళ్ళు తెచ్చి దాంట్లో పోస్తే పొక్కు బాగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తుందా? తొందరగా వచ్చేస్తుంది. కాసుకొని వస్తా. కాసుకోరా, ఎత్తుకోరా. పోసి నీళ్ళు పోయంగానే ఎర్రగా వచ్చేసినాయి ఈ రొయ్యలు. ఇప్పుడు చూడండి, 7 నీళ్ళు పోసేలకే కలర్ అయితే ఎట్టొచ్చేసినాయను. అంటే పొక్కు వచ్చేస్తుంది అనమాట. 7 నీళ్ళు పోస్తే పేగ అంతా తీసేసుకొని
పొక్కు బాగా వస్తుంది. ఆ పొక్కు కూడా ఎండబెట్టుకొని పొడి కొట్టుకునేది అప్పుడు. ఇట్లాగ వచ్చేసి ఒక ఇట్లాగా అనేసామనుకో అక్కడ ఇట్లాగ వచ్చేస్తే అట్లా వచ్చేస్తుంది అన్నమాట రొయ్య. ఇంకా సైజు బెరకపోయాయి. పెద్ద రొయ్యలు అయితే బాగా సింపుల్గా వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. ఇది సన్నవి కాబట్టి సరే అన్నీ ఒలుచుకొని వచ్చేసి అయితే 4 రొయ్యలు ఏమో ఒలుచుండవు ఇప్పటికి. అలవాలి ఇవన్నీ. సరే అయిపోయింది ఒలవటమా? అలవాటు అయిపోయింది. తలకాయలన్నీ సపరేట్గా తీసి పెట్టా, ఎండకి వేయాలి వీటిని. ఒలిసిన పప్పు అన్నమాట ఇది. రైట్, వీటిని ఎండకి వేసేసి వస్తా. ఎండకా? ఎండ వేసేసుకో. తలకాయలు అయితే ఎండకైతే వేస్తున్నా. ఇవి ఎందుకు అనుకుంటున్నారా? ఇవి ఎక్కడికి పోవు. ఇవి అయితేనో మళ్ళీ పొడి కొట్టుకోవాలన్నమాట. ఇవి ఒక పూటకి కూరకు వస్తాయి, కూరకు వస్తాయి. మళ్ళీ దీన్ని నంచుకునేదానికి చింతాకు వేసి పొడి కొట్టుకోవాలి. ఒలిసిన పప్పు ఇదే. చాలా అయిందే. ఎర్రంగా ఉంది పప్పు. ఇంతకీ రొయ్యలేమో ఒలిచేస్తే అచ్చంగా ఇవే వండాలనుకోండివా, లేకపోతే మళ్ళీ వీటిలల్లా కూడా మళ్ళీ ఈ రోజు కూడా ఎరాటీగా మళ్ళీ దీంట్లోకి ఏమన్నా కాంబినేషన్ వేయాలనుకుంటున్నావా? బీరకాయ వేస్తా. బీరకాయ వేస్తా? నేను అనుకుంటానే ఉన్నా ఏదో ఒకటి వేస్తావని. బీరకాయ వేసి వండి చాలా రోజులు అవుతుంది. అచ్చంగా మటుకు వండేదిలే ఇప్పుడల్లా. నేను అచ్చంగా వండుతా వాళ్ళు బాగుంటుంది అన్నమాట. నిమ్మ దెబ్బ అయితే పిండుకుంటున్నా. పసుపు కొంచెం, మళ్ళా 2 సార్లు కడుక్కోవాలి. అన్నీ తరిగి పెట్టేసుకున్నా. బీరకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, రొయ్యలలో కావాల్సినవన్నీ తరిగి పెట్టేసుకున్నాను. బీరకాయ బాగా సన్నగా తరిగేసినట్టుండవా? ఆ సన్న రొయ్యలని సన్న ముక్కలు వేసినట్టుండవా బీరకాయలో? ధనియాలు, జీలకర్ర, మిరియాలు మొత్తం వేయించి పెట్టుకున్నా పొడికి. తెల్లగడ్డ, కొంచెం ఆయిల్, నూనె అయితే ఏడైంది. కొంచెం కల్లుప్పు, పసుపు, కొంచెం కారం. బాగా ఎర్రగా వచ్చేసింది ముక్కలు. రొయ్య ముక్కలా? రొయ్య ముక్కలు కూడా పెద్ద ఇది కన్నా బలవడదు. బాగా అయితే ఏగిపోయినాయి, తీసి పెట్టేస్తున్నా. కూరకైతే పాత్ర పెట్టుకున్నాను, ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర దంచి పెట్టుకున్న తెల్లగడ్డకాయలు, ఎర్రగడ్డ అయితే వాడింది. టమాటా పులుకులు అయితే వేసుకుంటున్నా. కల్లుప్పు, కరివేపాకు, సన్నగా తరగబెట్టిన కొత్తిమీర, పసుపు తగినంత, కారం తగినంత, అందులో తరిగి పెట్టుకున్న బీరకాయ అయితే వేసుకోవాలి. బాగా కలిపెట్టుకోవాలి, లేకపోతే బీరకాయ ముక్కలకి కారం అంటుకోదు. ఉప్పు కారం అన్నీ బాగా కలుపుకోవాలంటే బాగా గంటితో బాగా కలుపుకోవాలి. బాగా మగ్గాలంటే పైన ప్లేట్ వేసుకోవాలన్నమాట. బాగా అయితే మగ్గిపోయింది. అందులో వేయించి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. బాగా కలిపెట్టాల. గంటి గర్ర తిప్పితే బాగా కలిసిపోతుంది. గంటి సులువుగా తిప్పితే మటుకు కలవదు. గంటి పక్కన పెట్టుకొని చూస్తుంటే మటుకు కలవదు. గంటితో తిప్పితేనే కలుస్తుంది. బీరకాయలో రొయ్యి బాగా మగ్గాల. వాటర్ అయితే పోసుకోవాలి. కొన్ని నీళ్ళు మాత్రమే, తగినన్ని నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. లేదంటే
ఎక్కువ పోసుకుంటే టేస్ట్ అయితే మారిపోతుంది, సప్పంగా అయిపోద్ది అన్నమాట. అప్పుడు మళ్ళీ వేసిన కారాలు అన్నీ వేస్ట్ అయిపోతాయి. అలా కాకోకుండా తగినన్ని నీళ్ళే పోసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మూత పెట్టేసుకుంటే బాగా కాసేపు ఉడకనిచ్చాలి. అందులోకి దంచి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి. కమ్మగా ఉండాలంటే అలాంటివి వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేమైతే వేసుకోలేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. బీరకాయ రొయ్యల కూర ఎంతమంది, రొయ్యలు కలిపి వండిన కూర ఎంతమందికో ఇష్టమో మీరందరూ లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మళ్ళీ ఇట్లాంటి వంటకాలు మళ్ళీ వస్తూ ఉంటాయి, మీ దగ్గర తొందరలో కబాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదే ఈరోజు వీడియో అయితే రెడీ అయిపోయింది కూర అయితేను. రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.